రెండో విడత భూ సమీకరణకు సంబంధించి అమరావతి రైతులకి ఏపీ సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే ఈ రెండో విడత ఎల్‌పిఎస్ 2 రైతుల రుణమాఫీకి సంబంధించి ఆర్డర్స్ జారీ చేసింది. ఆదేశాలు ఇచ్చేసింది. సిఆర్‌డీఏకి ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ వచ్చేసింది. మొన్నే 4 రోజుల క్రితం జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో. 2024 జూన్ 12 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మ్ 9.14 అమలు చేసినటువంటి రాజధానిలో భూ యజమానులకు 10 ఏళ్ల కాలానికి చెల్లించేటువంటి కౌలుని మెట్ట భూములకేమో ఎకరానికి 30,000 నుంచి 40,000కి పెంచారు. జరీబు భూములకి ఎకరానికి 60,000కి పెంచారు. అలానే 634 ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు 12 నెలలకు చెల్లించేటువంటి అద్దె గ్రాంట్‌ని నెలకి 5,000 నుంచి 10,000కి పెంచారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 7 గ్రామాల్లో రుణమాఫీకి మార్గదర్శకాలు రూపొందించడానికి బకాయి వ్యవసాయ రుణాల అర్హత నిర్ణయానికి ఏపీ సిఆర్‌డీఏ చట్టం 2014లోని సెక్షన్ 55(4) కింద జారీ చేసిన మొదటి నోటిఫికేషన్ అంటే తేదీ 2026 జూన్ 1వ తేదీని కట్ ఆఫ్ తేదీగా స్వీకరించేందుకు కమిషనర్ మున్సిపల్ శాఖకి ఒక జీవో రిలీజ్ చేశారు. అంటే రెండో విడత 7 గ్రామాల్లో దాదాపు 20,000 ఎకరాల భూమి ఉంది. అందులో 16,000 ఎకరాల భూమి రైతులదే, ప్రైవేట్ ల్యాండ్స్, మిగతాది ప్రభుత్వ భూమి అనమాట. వాటికి సంబంధించినటువంటి యానిటీలు డిసైడ్ అయినాయి. సో అక్కడ రెండో దశ భూ సమీకరణ మరింత స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.